పాఠశాల విద్య నుంచి పిహెచ్డి వరకు మొత్తం 8 స్థాయిలుగా విద్యను కేంద్రం విభజించింది. ఈ మేరకు జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. విద్యార్థులు తమకు ఇష్టమైనప్పుడు చదువు మానుకొని మళ్ళీ చదువుకోవాలనుకున్న, ఒక చోట నుంచి మరో విద్యా సంస్థకు బదిలీ కావాలన్న ఈ విధానంలో వెసులుబాటు ఉంటుంది. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నట్టుగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్లు ఇవ్వనున్నారు. 5వ తరగతి పూర్తి చేస్తే లెవెల్ 1గా పిలుస్తారు. 6, 8 తరగతులకు లెవెల్ 2, 9, 10 తరగతులు లెవెల్ 3, 11, 12 తరగతులను లెవెల్ 4గా విభజిస్తారు. పాఠశాల విద్యకు మొత్తం 120 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఒక్కో స్థాయికి 30 క్రెడిట్లు ఇస్తారు. ఇక డిగ్రీ నుంచి సెమిస్టర్కు 20 చొప్పున ఏడాదికి 40 క్రెడిట్లు ఇస్తారు. 3 ఏళ్ల డిగ్రీని 4.5, 5.5 స్థాయిలుగా ఏడాదికి ఒక లెవెల్గా గుర్తిస్తారు. 4 ఏళ్ల డిగ్రీని 6వ లెవెల్గా, 3 ఏళ్ల డిగ్రీతో పీజీ చేస్తే దాన్ని 6.5గా, 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీతో పీజీ చేస్తే 7వ లెవెల్గా పిలుస్తారు. ఇక పిహెచ్డీని 8వ లెవెల్గా పిలుస్తారు. పిహెచ్డీ పూర్తి చేస్తే మొత్తం 320 క్రెడిట్లు ఇస్తారు. క్రెడిట్ల విధానాన్ని అంతర్జాతీయంగా కూడా అన్ని దేశాలు ఆమోదిస్తాయని కేంద్రం తెలిపింది.